నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ బ్లాగ్స్. ఈరోజు పాల తలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బియ్యం పిండి అండి. ఒక రోజు ముందు నేను నైట్ నానబెట్టి మిక్సీలో పెట్టాను మెత్తగా. బెల్లం, పంచదార, కొబ్బరి, పచ్చి కొబ్బరి, మిల్క్ మేడ్, ఉడికించిన సగ్గు బియ్యం నేనైతే ఉడికించి ఉంచుకున్నాను ముందుగానే, కాజు, కిస్మిస్, పాలు, నెయ్యి. ముందుగా బియ్యం పిండిని కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి. తగినంత వాటర్ అండి, మీకు తెలిసింది కదా వాటర్ ఎంత పోసుకోవాలండి, దాంట్లో తగ్గట్టుగా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. బియ్యం పిండిని కొంచెం ఈ విధంగా జారుతూ ఉన్నట్టు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మీకు ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. ఇది ముందుగా మందపాటి గిన్నెను ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె ఎప్పుడు ఏ వంటకానికైనా మందంగా ఉండాలి. ఇందులోనే 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలు కాగే టైంలో ఇటువైపు బెల్లం పాకాన్ని పట్టేసుకోవాలి. వాటర్ కొంచెమే పోసుకోవాలండి, ఎక్కువ పోయకూడదు. నేను 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార పోసుకున్నానండి. అలా ఇష్టం లేని వాళ్ళు మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు, బాగుంటాయి బెల్లంతో చేసుకున్నాను. బెల్లం కొంచెం తీగ పాకం వచ్చిందండి. తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా ఇది దించేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఇలాచి ఇటువైపు పాలు కూడా కాగుతున్నాయి. దీంట్లోకి వచ్చేసి మేము ఈ పాల తలికల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటిదండి మీకు ఆన్లైన్లో దొరికిద్దండి. నేనైతే ఇక్కడ దొరికితే తీసుకున్నాను ఇక్కడ షాప్లో. లేదంటే చక్రాల గిద్ద ఉంటే దాంతో చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇదే వాడతాను. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడే వేసుకోండి, ఒకదానికొకటి కలవకుండా ఉంటుంది. కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ వేస్తాను, ఎందుకంటే ఒకదానికొకటి మొత్తం అంటుకుపోతుంది. ఇలాగా ఒకదానికొకటి ఇప్పుడే కలపొద్దండి. కలిపితే మొత్తం పిండి కదా అంటుకుపోయిద్ది. కొంచెంసేపు ఆగిన తర్వాత కలుపుకోండి. ఇలా విడివిడిగా జాగ్రత్తగా వండుకుంటే కలవ ఒకదానికొకటి. పచ్చిపిండి పక్కకు తీసి కొంచెం నీళ్ళలో ఇలా కలిపి ఉంచుకున్నానండి, అది కలుపుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇది చూడండి, ఇలా బాగా చక్కగా ఉడికిపోయినాయి ఇవి. ఇంకా దీనిలోకి మేము కొంచెం నేను ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం అండి, ముందుగానే నేను రెడీ చేసి ఉంచాను సగ్గుబియ్యం. వేరే గిన్నెలో కాజు, కిస్మిస్ వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని కాజు వేయించుకుందాం. నిమిషాల తర్వాత చూడండి, పాలు కట్టిన చక్కగా ఉడికిపోయింది. దీంట్లోకి మేము బెల్లం పాకాన్ని కలిపేసుకున్నాం. నేను ఏ స్వీట్ చేసినా కొంచెం మిల్క్ మేడ్ కలుపుకుంటానండి. స్వీట్ ఏదైనా సరే మిల్క్ మేడ్ కలుపుకుంటే మీకు చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది.
చూడండి కలర్ కూడా ఎంత బాగా మంచిగా వచ్చేసింది. ఇందులోనే పచ్చి కొబ్బరి, వేయించుకొని ఉంచుకున్న కాజు కిస్మిస్. ఇదిగోండి పాల తలికలు రెడీ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. వేడి వేడి తీయటి పాల తలికలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో